ఫేస్బుక్లో రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి మనం ఎక్కువ మనీ సంపాదించుకోవడానికి బెస్ట్ టిప్స్ అనేది మనం ఖచ్చితంగా వెతుకుతూనే ఉంటాం. కానీ మనం అలా వెతకాల్సిన అవసరం లేకుండానే ఫేస్బుక్ మనందరికీ బెస్ట్ 5 టిప్స్ అయితే ఇచ్చేసింది. ఇక వాటిని ఎవరైతే ఫాలో అవుతూ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా వాళ్ళ అకౌంట్లో ఇయర్నింగ్స్ అనేది గ్రో చేసుకోవచ్చు. మరి ఆ టిప్స్ ఏంటి మీకు కూడా తెలియాలి కదా. మరి తెలియాలి అంటే వీడియోని ఒక లైక్ చేసి అయితే మీరు కంటిన్యూషన్ వీడియో చూడండి. అలాగే ఇలాంటి మోర్ టిప్స్ గురించి మీరు తెలుసుకోవాలి అని అనిపిస్తే మాత్రం లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం కూడా వీడియో లెంత్ అనేది ఎక్కువ పెంచాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్ మనము ఆ బెస్ట్ టిప్స్ ఏంటివి ఎక్కడ చూసుకోవాలి అనేది అయితే క్లియర్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము మానిటైజేషన్ టూల్ అనే ఆప్షన్ దగ్గరికి వచ్చేసిన తర్వాత మన రీల్స్ ఇయర్నింగ్స్ అని అంటే మనకి ఏంటి యాడ్స్ ఆన్ రీల్స్ ఇక్కడ క్లిక్ చేసాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చిన్నగా లోడ్ అయిన తర్వాత ఇక్కడ పైన మనకి టిప్స్ ఫర్ సక్సెస్ అని మనకైతే చిన్నగా చూపిస్తుంది. ఇందులో ఏముంది, వ్యూవర్స్ విల్ ఎంగేజ్ మోర్ విత్ రీల్స్ దే లవ్, యూ మే be able to increase your earnings by consistently creating original engaging reels అని చెప్తుంది. అంటే వ్యూవర్స్తోనే ఎంగేజింగ్ ఉండండి, అలాగే ఎక్కువ రీల్స్ వీడియోస్ని అప్లోడ్ చేయండి. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ మిస్ కాకండి, ఒరిజినల్ కంటెంట్ని అప్లోడ్ చేయండి అని చూపిస్తుంది. ఇదంతా కూడా మన ఇయర్నింగ్స్ అనేది గ్రో కావడానికి అని చెప్తుంది. ఇంకా మేము ఇప్పుడే ఫేస్బుక్ అకౌంట్ని క్రియేట్ చేసాము, దాని గురించి ఇంకా మాకు డీప్గా ఎక్స్ప్లెనేషన్ కావాలి అని అంటే లెర్న్ మోర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ అయితే ఉంది. సో 5 బెస్ట్ టిప్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ యాడ్స్ ఆన్ ఫేస్బుక్ రీల్స్ అని చూపిస్తుంది. అవాయిడ్ ఏ లో క్వాలిటీ కంటెంట్. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారో మన ఫోన్లో ఉన్న నెట్ బ్యాలెన్స్ని బట్టి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో అలా కాకుండా కొంచెం దాని క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అంటే లైక్ 1080 నుంచి వెళ్ళి 4K వరకు మంచి క్లారిటీ ఉండేలాగా. అసలు బెటర్ అయితే చెప్పాలంటే ఇప్పుడు 4K నుంచి వెళ్ళి 8K వరకు కూడా వస్తుంది కాబట్టి ఆ లెవెల్లో క్వాలిటీ అనేది ఉండాలి మన వీడియో క్వాలిటీ అనేది. ఇక 1080 నుంచి వెళ్ళి అక్కడికి బిలో కనుక ఉందనుకోండి మన కంటెంట్ అనేది అంత సక్సెస్ అవ్వదు. అది కాలేదు అని అంటే మనకి ఇయర్నింగ్స్ కూడా కావు. కాబట్టి ఈ లో క్వాలిటీతోని వీడియోస్ అప్లోడ్ చేయడం అయితే ఫస్ట్ మీరు అవాయిడ్ చేయండి అని చెప్తుంది. సెకండ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకి యూజ్ ఏ వెరైటీ ఆఫ్ కంటెంట్ ఫార్మాట్స్ అని చెప్తుంది. అంటే సేమ్ ఒకటే తరహాలో మనం కంటెంట్ అనేది అప్లోడ్ చేయకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కంటెంట్ అంటే మన కంటెంట్లోనే మనం వెరైటీని కొంచెం మిక్స్ చేసి అప్లోడ్ చేస్తూ ఉండాలి. యాజ్ ఏ ఒక క్రియేటర్గా ఆడియన్స్కి రీచ్ అయ్యేలాగా డిఫరెన్స్ ఎలా అనేది మన కంటెంట్ని బట్టి తెలుస్తుండే కాబట్టి సో ఎప్పటికీ సేమ్ ఉండకుండా వెరైటీ అనేది కంటెంట్ మనం అప్లోడ్ చేస్తూ ఉంటే ఆడియన్స్ అందరికీ కూడా మంచి అట్రాక్టింగ్గా ఉంటుంది. కాబట్టి న్యూ మెంబర్స్కి రీచ్ అయ్యే కూడా వాళ్ళు వెంటనే మన అకౌంట్ని ఫాలో అవుతూ రెగ్యులర్గా మన వీడియోస్ని చూస్తూ ఉంటారు అనమాట. సో కాబట్టి ఈ సెకండ్ కూడా మనం ఫాలో అవ్వాలి. థర్డ్ వచ్చేసి పోస్ట్ కంటెంట్ కన్సిస్టెంట్లీ. ఇది మనకైతే ఖచ్చితంగా ఎందులోనైనా సరే మనం ఫాలో అవ్వాల్సింది కన్సిస్టెంట్లీ. అంటే ఇప్పుడు మనం డైలీ ఇన్ని రీల్స్ వీడియోస్ పెట్టాలా లేదంటే వీక్లీ ఇన్ని వీడియోస్ పెట్టాలా అనేది మనకు ఒక కన్సిస్టెంట్ ఉంటాయి కదా, దాన్ని ఎప్పుడు కూడా మనం మిస్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం వీక్లీ 5 అనుకున్నాం అనుకోండి, 5 అప్లోడ్ చేయాలి. అలా కాదు మనము డైలీ 3 అప్లోడ్ చేస్తాము, 2 రీల్స్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి మనం ప్రిపేర్గా ఉన్నాము అంటే ఆ కన్సిస్టెన్సీని మీరు ఎప్పుడు కూడా మిస్ చేసుకోకూడదు. అది కూడా మీరు కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఇక ఫోర్త్ వచ్చేసి బీ ఏ ట్రెండ్లెస్ సెట్టర్. సో ఎప్పుడు కూడా ట్రెండింగ్ ఎక్కడో అవుతున్నదని చూసి మనం దాన్ని ఫాలో అవ్వకుండా మనం చేసే కంటెంటే ట్రెండింగ్గా సెట్ అయ్యేలాగా మనం కంటెంట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. యాజ్ ఏ క్రియేటర్ అంటే ప్రతి ఒక్కటి కూడా క్రియేటివ్ చేసే ఐడియాస్ అనేది కంపల్సరీగా ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మన కంటెంట్ అన్నీ కూడా మనం క్లియర్గా ఒక 1 by 1 చూసామంటే న్యూగా ఎలా క్రియేట్ చేయాలి, అందరిలాగా కాకుండా మనదే డిఫరెంట్ ఉండి మనదాన్ని వేరే వాళ్ళందరూ కూడా ఫాలో అయ్యేలాగా ఎలా ఉండాలి అనేది మనం ఒకసారి థింక్ చేసుకున్నామంటే ఈ ట్రెండ్ సెటర్ అనేది కూడా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక ఫిఫ్త్ వచ్చేసి కీప్ ట్రాక్ ఆఫ్ వాట్ ఎంగేజింగ్ యువర్ ఆడియన్స్. అంటే ఇప్పుడు మనకి ఎన్నో ఎంగేజింగ్ వస్తూ ఉంటాయి కదా మన ఆడియన్స్ దగ్గర నుంచి. అంటే చాలామంది కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక నెగిటివ్ పాజిటివ్ అనేది వదిలేసండి. కామెంట్ చేసినప్పుడు సో మనకి పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చి మనకి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనము ఎంగేజింగ్గా ఉండాలి అంటే వాళ్ళకి రిప్లై అనేది ఇవ్వాలి. సో థ్యాంక్స్ కార్డ్ కానివ్వండి, కామెంట్ కానివ్వండి, లేదంటే ఇక్కడ మనకి చూపించే ఇమోజెస్ కానివ్వండి, ఏదో ఒకటి ఉపయోగించి వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పడము. లేదు వేరే ఇంకా మీ వీడియోస్ పరంగా ఏదైనా డౌట్ అడిగారంటే
క్లారిటీ ఇవ్వడం, ఇదంతా కూడా మన ఆడియన్స్తోని మనము ఎంగేజింగ్ అవ్వడానికి మనకున్న బెస్ట్ చాయిస్. సో దీన్ని కూడా మనము మిస్ చేసుకోకుండా ఉన్నాము అని అంటే సరిపోతుంది. సో ఈ 5 బెస్ట్ టిప్స్ ఎవరైతే ఫాలో అవుతారో ఆటోమేటిక్గా వాళ్ళు రీల్స్ ఇయర్నింగ్స్ అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఎలా పెరుగుతాయి? సో ఇవన్నీ ఫాలో అవుతున్నామనంటే ఆటోమేటిక్గా మన అకౌంట్ అనేది రికమెండేషన్ అది ఇంకా గ్రో అవుతూ ఉంటుంది. కొత్త వాళ్ళకి అందినా కూడా ఇట్లా కంటెంట్ కూడా మనది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి న్యూ పీపుల్స్కి అందినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు, ఫాలో అవుతూ ఉంటారు. ఇంతకుముందు ఉన్న వీడియోస్ ఇప్పుడు వస్తున్న వీడియోస్ అన్నిటి కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాయి. వ్యూస్ అనేది మనకి పెరిగిపోతూ ఉంటాయి. వ్యూస్ పెరిగినాయి అంటే మనకి రీల్స్ వీడియోస్ నుంచి వెళ్ళి ఇయర్నింగ్స్ కూడా పెరిగిపోతుంది. సో ఎప్పుడైనా సరే ఈ 5 బెస్ట్ టిప్స్ని మీరు ఫాలో అవ్వడం అయితే అస్సలే మర్చిపోకండి. మరి ఇది కాకుండా మీకు ఇంకేదైనా దేని గురించి నా డౌట్ ఉంది అంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లేదంటే ఒకసారి ఫేస్బుక్ మానిటైజేషన్ అనే ప్లేలిస్ట్ని కనుక మీరు చూసారంటే మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిటీ అయిపోతాయి.